మంచిర్యాల జిల్లా చెన్నారం మండలం లింగయ్యపల్లె పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంటి పర్మిషన్ కోసం 13,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు ఆమెను పట్టుకొని విచారణ చేపట్టారు. నమస్తే, నేను జీ మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 21/8 ఆగస్టు 2026న ఒక బాధితుడు తను ఇంటి పర్మిషన్ కోసం మరియు కన్స్ట్రక్షన్ పర్మిషన్ కోసము రాగా, ఇంటి నెంబర్ పర్మిషన్ కోసం రాగా అతని దగ్గర శ్రీమతి వరలక్ష్మి గారు, పంచాయత్ సెక్రటరీ గారు ఈరోజు ఇక్కడ లింగయ్యపల్లిలో వారి ఆఫీసులో 15,000 డిమాండ్ చేసి 13,000 అగ్రిమెంట్ అయింది. అయితే ఆ 13,000 క్యాష్ ఇవ్వడానికి పోతే క్యాష్ తీసుకోకుండా తన మిత్రునికి తన ఫ్రెండ్స్కు ఫోన్పే కొట్టమని చెప్పింది. ఫోన్పే కొట్టింది. తర్వాత దాన్ని మేము ఆ ఫోన్పే మెంబర్ను వీరిని ఇద్దరిని అదుపులో తీసుకుని ఉన్నాము. అయితే వీరి మీద కేసు అవుతుంది. వీరి మీద ఏసీబీ చట్టం ప్రకారం కేసు చేసి మనం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మీ అందరికీ మా విన్నపం ఏమనగా, ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ తను చేయాల్సిన పనులకు చేయకుండా లంచం డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా నా నంబరు 91546 91543 888963 ఈ నెంబర్కు ఫోన్ చేసి మాకు వివరాలను తెలియజేస్తే మేము సదా మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటాము. 24/7 మీ సేవకై మేము ఉంటాము. కావున దయచేసి అందరూ సహకరించగలరని చెప్పేసి మీ అందరికీ నేను మీ పత్రిక ద్వారా, తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.